నేను చేసిందంతా ఇలా చిక్కుపడి ఒకదానికొకటి అటాచ్ అయిపోయింది. అందుకే ఏం చేయలేక గివ్ అప్ ఇచ్చేసా. ఇన్ని సర్కిల్స్ వేసుకోవడానికి నాకు ఓన్లీ 2 to 3 minutes టైం పట్టింది. హలో ఎవ్రీవన్. సో మా హస్బెండ్ బర్త్డే వస్తుంది. దానికోసం ఏదో ఒకలాగా సర్ప్రైజ్ చేద్దామని ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తూ పింట్రెస్ట్ వెతుకుతుంటే నాకు ఈ కార్ డెకరేషన్ ఒకటి కనిపించింది. సో ఎలాగో మా హస్బెండ్ కి ఆయన కార్ అంటే చాలా ఇష్టం. అది ట్రై చేద్దామని డిఫరెంట్ ఇమేజెస్ వెతుకుతున్నా. కనిపించినవన్నీ కొంచెం ఆడ్ గా ఉన్నాయి, అంటే బాగా గ్లిటరీగా ఉన్నాయి. ఇది కొంచెం సింపుల్ గా అనిపించింది, ప్లస్ బాగుంది, చూడడానికి కూడా కొంచెం నీట్ గా ఉంది అనిపించింది. నేను ఈ సర్కిల్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే దీన్ని మల్టీపర్పస్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ కార్ డెకోర్దే కాదు, అంటే దివాళీ టైంలో గానీ ఎప్పుడైనా ఇంకే బర్త్డేస్ కున్నా, ఏదైనా పూజలు ఉన్నా, దేవుడి గుడిలో అయినా ఎక్కడైనా కూడా ఈ సర్కిల్స్ ని మనం యూజ్ చేయొచ్చు. సో ఇలాంటి సర్కిల్స్ ని నేను అమెజాన్ లో సెర్చ్ చేసి చూసాను. $14 ఉన్నాయి. దానికి ఓన్లీ 10 pieces వస్తున్నాయి. కార్ మొత్తం డెకరేట్ చేయాలంటే నాకు అట్లీస్ట్ ఒక 30 pieces కావాలి. ఒక 3 sets ఆర్డర్ చేసుకున్నా నాకు అరౌండ్ $42 అవుతుంది. ట్యాక్స్ అదంతా కలిపి ఒక $45 to $46 అవుతుంది. అంటే ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తే 3800 అట్లా అవుతుంది. సో ఇంత దీనికి ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ అని అనిపించింది ఓన్లీ సర్కిల్స్ కి. నేను చేసిన మిస్టేక్స్ వల్ల ఇది ఫ్లాప్ అయింది. కానీ 3800 అంటే అప్రాక్సిమేట్ గా ఒక 4000 రూపీస్ లో ఓన్లీ సర్కిల్స్ వచ్చేది. నేను ఇది అండర్ 500 లో చేశాను. సక్సెస్ అయ్యి ఉంటే మాత్రం చాలా బాగా వచ్చేది. అందుకే నేను ఈ వీడియో రికార్డ్ చేసుకున్నాను. ఇది ఒక గ్లిటర్ పేపర్ అని దొరుకుతుంది. ఇక్కడ 2 packs కనిపిస్తున్నాయి, కానీ తర్వాత వెళ్ళి ఇంకొక ప్యాక్ తీసుకొని వచ్చి 3 boxes ఆఫ్ ఈ గ్లిటర్ పేపర్ తీసుకున్నా. ఇది పీల్ చేసి స్టిక్ చేసే టైప్. సో దీని లోపల అయితే ఇట్లా ఉంటది గ్లిటర్ పేపర్. చూడండి, మొత్తం గ్లిటరీ ఉంటది. దీన్ని మనం ఇట్లా పీల్ చేసి నువ్వు ఎట్లా ఏ షేప్ లో కావాలనుకుంటే ఆ షేప్ లో స్టిక్ చేసుకోవచ్చు. దీన్ని జనరల్ గా థీమ్ పార్టీస్ చేస్తారు కదా, వాటి కోసం యూజ్ చేస్తారు. సో అందుకే నేను కూడా ఇది ప్రిఫర్ చేస్తున్నా. ఆ ఇమేజ్ లో ఒక గోల్డ్ థ్రెడ్ లాగా ఉంది కదా, సో అది ఏదో వైర్ లాగా ఉంది. వైర్ ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంది. థ్రెడ్ అయితే ఈజీ ఉంటదని నేను థ్రెడ్ ప్రిఫర్ చేస్తున్నా. ఇలా ఒక గోల్డెన్ థ్రెడ్ తీసుకున్నా. అండ్ మా ఇంట్లో గ్లూ గన్ ఉంది, జస్ట్ ఇన్ కేస్ ఏదైనా అవసరం పడుతుందేమో అని. ఒక గ్లూ స్టిక్ అయితే తీసుకొచ్చుకున్నాం. ఒక సీజర్, డ్రా చేసుకోవడానికి ఒక పెన్సిల్ కావాలి. అండ్ ఇప్పుడు సర్కిల్స్ మీకు ఎంత పెద్ద సైజ్ లో కావాలనుకుంటే అంత పెద్దది ఇంట్లో ఏ షేప్ ఉన్నా కూడా తీసుకొని డ్రా చేసుకోవచ్చు. నాకైతే ఈ టూత్ పిక్ బాక్స్ కరెక్ట్ గా సరిపోతుంది అనిపించింది. ఈ టూత్ పిక్ బాక్స్ తీసుకున్నా. నేను అనుకున్న సర్కిల్ సైజ్ కి ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. సో నేనైతే ఇది 3 ఈజీ మెథడ్స్ లో చూపిస్తా. మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్ లో మీరు దీన్ని చేసుకోవచ్చు. ఈ గ్లిటర్ పేపర్ లెంత్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి నేను దీన్ని చిన్న పార్ట్స్ చేస్తూ కట్ చేద్దామని అనుకుంటున్నా. ఇక్కడ ఆల్రెడీ ఒక ఎయిర్ బబుల్ లాగా వచ్చింది కదా, అంటే ఎయిర్ ఫిల్ అయింది. సో అందుకని ఇక్కడ కొంచెం ఉబ్బినట్టు వచ్చింది. ఆ ప్లేస్ వరకు నేను కట్ చేస్తున్నా ఫస్ట్ అయితే. సో ఇట్లా కట్ చేసి దాన్ని వెనక్కి రోల్ చేసుకుంటే మనకు నీట్ గా టేబుల్ పైన ఉంటది. లేకపోతే ఊరికే రోల్ అవుతూ ఉంటది. ఆల్రెడీ రోల్ చేసి వచ్చింది కాబట్టి దీన్ని వెనక్కి రోల్ చేసుకుంటే కరెక్ట్ గా ఉంటది. అండ్ ఈ గ్లిటర్ పేపర్ సైడ్ మనము సర్కిల్స్ అనేవి డ్రా చేసుకున్నాం అనుకోండి, మనకు క్లియర్ గా కనిపించదు, ఎందుకంటే ఆల్రెడీ అది మెరుస్తూ ఉంటది. అందుకని నేను వైట్ సైడ్ ఉన్నదాన్ని పెడితే ఈజీగా ఉంటదని నేను వెనక్కి తిప్పి సర్కిల్స్ డ్రా చేస్తున్నా. సో ఈ టూత్ పిక్స్ ఉన్న బాక్స్ ని పేపర్ కి ఒక కార్నర్ పెట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఈజీ అయిపోతుంది. మొత్తం కార్నర్ కి పెట్టి ఇట్లా అన్ని సర్కిల్స్ అనేవి డ్రా చేస్తున్నా నేను. ఇట్లా మీకు ఎన్ని సర్కిల్స్ కావాలనుకుంటే అన్ని సర్కిల్స్ ఈ పేపర్ ఫిల్ అయ్యే వరకు డ్రా చేసుకోండి. ఇప్పుడు ఒక లైన్ ఆఫ్ సర్కిల్స్, అంటే స్ట్రైట్ గా సర్కిల్స్ ఏవైతే స్ట్రైట్ గా ఉన్నాయో ఆ సర్కిల్స్ ముందు నేను కట్ చేద్దాం అనుకుంటున్నా. ఫుల్ పేపర్ అంటే పేపర్ మొత్తం పట్టుకొని కట్ చేయాల్సి వస్తుంది కదా, అట్లా కాకుండా పేపర్ ని ఒక సర్కిల్స్ ఒక స్ట్రైట్ లైన్ గా కట్ చేసేసి అక్కడ నుంచి ఒక్కొక్క సర్కిల్స్ ని ఇట్లా పీసెస్ చేసుకుంటూ కట్ చేస్తున్నా. ఇట్లా చిన్న సర్కిల్ పీసెస్ చేసుకొని ఒక్కో సర్కిల్ ని ఎక్కడైతే బ్లాక్ లైన్ ఉందో కరెక్ట్ గా బ్లాక్ లైన్ చుట్టూ కట్ చేసేస్తున్నా. ఇట్లానే ఒక్కొక్క సర్కిల్, అంటే అన్ని సర్కిల్స్ ఇట్లానే కట్ చేసుకోవాలి. మనం ఏవైతే పేపర్ లో డ్రా చేసుకున్నామో ఇట్లా అన్ని సర్కిల్స్ పీసెస్ చేసుకుంటూ ఒకటొకటి ఇట్లా కట్ చేసుకోవచ్చు. మీకు పేపర్ తో డైరెక్ట్ ఇట్లా స్ట్రైట్ లైన్ కాకుండా పేపర్ తో డైరెక్ట్ కట్ చేసుకోవడం ఈజీ అనుకుంటే అట్లా కూడా కట్ చేసుకోవచ్చు. మనకి ఎట్లయినా సర్కిల్ అనేది రావాలి. ఇప్పుడు నేను మీకు మెథడ్ 2 చెప్తున్నా. ఇది కొంచెం ఈజీ ఉంటది ఫస్ట్ దానికంటే. సో ఏం చేయండి అంటే ఇంతకు ముందు లాగానే ఆ లెంత్ ఉన్న గ్లిటర్ పేపర్ ని ఒక పీస్ లాగా ఒక సైడ్ కట్ చేసేసుకొని మీకు ఎంత కావాలనుకుంటే అంత కట్ చేసుకోండి. సేమ్ కట్ చేసుకొని కరెక్ట్ గా ఇప్పుడు నేను అక్కడ చూపిస్తున్నా కదా, వేరే స్కేల్ ఉంది కానీ ఇక్కడ ఆల్రెడీ ఇది ఉంది కదా అని నేను దీంతో యూజ్ చేస్తున్నా. సో అక్కడ వరకు నేను కట్ చేస్తున్నా దాన్ని. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత దాన్ని వెనక్కి ఫోల్డ్ చేసి స్ట్రైట్ చేస్తున్నా. సేమ్ ఇంతకు ముందు లాగే వెనక్కి చేసుకొని
ఇది నీట్ గా అయ్యాక సేమ్ మళ్ళీ ఆ గ్లిటర్ పేపర్ బాక్స్ ఏదైతే ఉందో అది పెట్టి ఒక కార్నర్ నుంచి ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవడానికి అట్లా పెట్టిన. సో ఆ గ్యాప్ లో ఈ టూత్ పిక్ నాకు ఏదైతే సర్కిల్ కావాలో ఆ సర్కిల్ బాక్స్ పెట్టి అది పై నుంచి కింది వరకు కరెక్ట్ గా ఉందా, కరెక్ట్ సర్కిల్ వేయడానికి వస్తుందా లేదా, ఎందుకంటే పేపర్ ఒక ప్లేస్ లో ఎక్కువ ఉండొచ్చు, ఒక ప్లేస్ లో తక్కువ ఉండొచ్చు. అందుకని నేను పై నుంచి కింది వరకు ఇట్లా మెజర్ చేసుకుని చూస్తున్నా కరెక్ట్ వస్తుందా లేదా అని. ఒకవేళ రాకపోతే కొంచెం సైడ్ కి జరుపుకోండి. సో మొత్తం కింది వరకు అట్లా చెక్ చేసి చూస్తున్నా కరెక్ట్ గా సర్కిల్ వస్తుందా లేదా అని. అట్లా వచ్చిన తర్వాత కరెక్ట్ గా వస్తున్నాయి అనుకుంటే అక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసేసా. సేమ్ మళ్ళీ అట్లానే ఇంకొకటి కూడా తీసుకొని ఇంకొక పీస్ కూడా తీసుకొని అదే అట్లానే మెజర్ చేస్తూ సర్కిల్స్ వస్తున్నాయా లేవో చెక్ చేసుకుంటూ అట్లా మీకు నచ్చిన లైన్స్ వేసుకోండి. సో ఇట్లా నేను తీసుకున్న పేపర్ కైతే ఇట్లా 3 లైన్స్ వేసుకున్నా, అంటే 4 రోస్ వచ్చినాయి. ఈ 4 రోస్ ని ఒకటి ఒకటి సపరేట్ గా కట్ చేసుకోవాలి. అప్పుడు ఈ సింగిల్ రో ఏదైతే ఉందో ఇట్లా ఫస్ట్ 3 వచ్చాయి కదా, ఈ 3 తీసుకొని దాంట్లో ఒకటి తీసుకొని చూపిస్తున్నా మీకు. ఈ సింగిల్ రో ఒకటి తీసుకొని ఒక కార్నర్ దగ్గర సేమ్ ఇంతకు ముందు లాగానే ఒక సర్కిల్ డ్రా చేయాలి. సో మనకి అది సర్కిల్ లెంత్, అంటే అంత లెంత్ లో ఒక సర్కిల్ వస్తుంది. దాన్ని ఇట్లా ఫోల్డ్ చేయాలి. సో అంత సర్కిల్ లెంత్ వరకు తీసుకొని ఇక్కడ నుంచి కంటిన్యూగా ఆ రో మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. అప్పుడు మనకు సర్కిల్ ఎంత పడుతుందో అంత లెంత్ అనేది వస్తుంది. మీకు నచ్చినట్టు ఫోల్డ్ చేసుకోండి, వెనుక ముందుక ఏదో ఒకలాగా కరెక్ట్ గా లెంత్ మిస్ అవ్వకుండా కరెక్ట్ గా ఫోల్డ్ చేసుకోండి నేను చూపిస్తున్నట్టు. సో మనకు అది టోటల్ గా సర్కిల్ వచ్చే లెంత్ ఒక రోది ప్రెస్ చేయాలి. అక్కడ మధ్యలో సర్కిల్ మధ్యలో కరెక్ట్ గా ఒక థంబ్ ఫింగర్ పెట్టి రౌండ్ కట్ చేసుకోండి. సో అప్పుడు మీకు ఇట్లా 5 సర్కిల్స్ వచ్చినాయి. సో ఇది ఈజీ కదా. ఇట్లానే అన్ని రోస్ కి ఫస్ట్ ఒక సర్కిల్ గీసుకుంటూ దాన్ని ఆ రో మొత్తం పేపర్ అంతా ఫోల్డ్ చేస్తూ లాస్ట్ కి ఎక్స్ట్రా తీసేసి మళ్ళీ దాన్ని కట్ చేసుకుంటూ వచ్చేసేయాలి. అట్లా ఒక్కొక్క రో కి మనకు 5 సర్కిల్స్ వస్తాయి. సో ఇట్లా 5 సర్కిల్స్ వచ్చినాయి కదా ఒక్కొక్క రో కి. వీటిని సపరేట్ గా ఉంచుకోండి. సపరేట్ గా ఉంచుకోలేము అనుకుంటే డైరెక్ట్ ఒక స్ట్రింగ్ తీసుకొని దానికి స్టిక్ చేసేసేయండి. సపోజ్ ఈ 5 సర్కిల్స్ ఒక సైజ్ వచ్చి ఇంకొక 5 సర్కిల్స్ ఇంకొక సైజ్ వచ్చినాయి అనుకోండి. మనం ఇప్పుడు ఇక్కడ చేస్తున్న దానికి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ 2 సైడ్ గ్లిటర్ పేపర్ ఉండాలి. సో మనం ఒక దాన్ని పీల్ చేసి ఇంకొక గ్లిటర్ దానికి స్టిక్ చేస్తాం. అంటే దాన్ని హ్యాంగ్ చేసినప్పుడు మనకు అది తిరుగుతూ ఉంటది, లైట్ వెయిట్ ఉంటది కాబట్టి తిరుగుతూ ఉంటది కదా. ఫ్రంట్ కి బ్యాక్ కి 2 సైడ్ గ్లిటర్ పేపర్ ఉండాలి. అందుకని దీన్ని ఒకదాన్ని ఇంకొక దాన్ని పీల్ చేసి స్టిక్ చేస్తాం. ఇంకొక మెథడ్ చెప్పిన తర్వాత నేను మళ్ళీ క్లియర్ గా చూపిస్తా ఎట్లా స్టిక్ చేయాలో. సో ఇది నేను ఆల్రెడీ శాంపుల్ గా చేసి పెట్టుకున్న స్ట్రింగ్ ఇట్లా ఉంది. నేనైతే మా కార్ లోపలికి వెళ్ళి కరెక్ట్ గా వెనకాల డిక్కీ ఓపెన్ చేసేటప్పుడు ఫ్రంట్ కి ఎంత హైట్ వస్తుంది అంటే ఇప్పుడు మా హస్బెండ్ ని కూర్చోబెడితే పైన ఫేస్ పైన రాకూడదు కదా. సో అట్లా సైజెస్ చూసుకొని వచ్చాను మెజర్మెంట్ టేప్ తీసుకొని. నాకు లోపల సైడ్ అయితే అంటే మా హస్బెండ్ ముందు కూర్చున్నాడు అనుకోండి, బ్యాక్ సైడ్ కొంచెం లెంత్ ఉన్నది కావాలి కాబట్టి నాకు లోపల 26 సెంటీమీటర్స్ వచ్చింది. ఫ్రంట్ కి 14 or 13 సెంటీమీటర్స్ వచ్చింది. సైడ్స్ కి ఏమో 18 సెంటీమీటర్స్ వచ్చింది. ఇట్లా 3 డిఫరెంట్ లెంత్స్ ఉన్నాయి నాకు. సో నాకైతే 26 ఎక్కువ కావాలి. సైడ్స్ కి కొన్ని పడతాయి కదా, మీకు ఇంకా ఈజీగా కావాలనుకుంటే 26 ఎక్కువ చేసుకోండి. అప్పుడు ఒక స్ట్రింగ్ ని 2 స్ట్రింగ్స్ లాగా కట్ చేసుకొని స్టిక్ చేసుకోవచ్చు కదా. సో మీ ఇష్టం, అది ఎట్లయినా తీసుకోండి. నేనైతే మెజర్మెంట్ తీసుకుంటున్నా. ఇప్పుడు నేను ఇక్కడ మెథడ్ నెంబర్ 3 చెప్తాను. ఇది ఇంకా ఈజీ ఉంటది. సేమ్ ఇంతకు ముందు లాగానే రోజ్ కట్ చేసుకుంటాం కదా, ఆ రోజ్ లో సేమ్ దానిలాగానే ఫస్ట్ సర్కిల్ ఎంత లెంత్ అయితే పడుతుందో ఒక సర్కిల్ తీసుకొని అక్కడ నుంచి కంటిన్యూగా ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ రండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేసేయండి. కట్ చేసి ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో అంటే సర్కిల్ వేయడానికి మెజర్మెంట్ తీసుకున్నామో ఆ బాక్స్ నేను ఇట్లా మధ్యలో కరెక్ట్ గా పెట్టి ఆ బాక్స్ ని కరెక్ట్ గా గట్టిగా ప్రెస్ చేసి దాని చుట్టూ ఇట్లా కట్ చేస్తున్నా. మనకు అప్పుడు సర్కిల్ గీసుకొని కట్ చేసాం కదా, దీన్ని డైరెక్ట్ బాక్స్ పెట్టే కట్ చేస్తున్నా. నాకు అప్పుడు ఈజీ అయిపోయింది. సో నేను ఇప్పుడు 3 మెథడ్స్ చూపించాను కదా, మీకు ఇందులో ఏది ఈజీ అవుతుందో అది పెట్టుకొని చేసుకోవచ్చు. సో ఈ థ్రెడ్ మెజర్మెంట్ కూడా ఈజీగా ఎలా తీసుకోవాలో చెప్తా. ప్రతిసారి మనం టేప్ తీసుకొని 26 సెంటీమీటర్స్ ఎక్కడున్నాయో వెతుక్కొని చూస్ చేసుకోలేము కదా, ప్రతిసారి మెజర్ చేసుకొని చూసుకోలేం కదా. సో నేను దీనికి కూడా ఒక ఈజీ మెథడ్ చెప్తా. ఇక్కడ ఒక టేబుల్ ఉంది కదా, నేనైతే ఈ టేబుల్ పైన కూర్చొని చేస్తున్నా. సో ఈ టేబుల్ ఉంది కదా, దీన్ని కరెక్ట్ గా చూపిస్తున్నా మీకు. ఈ స్ట్రింగ్ నేను ఆల్రెడీ చేసిన స్ట్రింగ్ ఏదైతే ఉందో ఒకసారి మీరు టేప్ తో చేసుకోండి ఒక స్ట్రింగ్. అది సేమ్ దాన్ని యూజ్ చేసి ఇంకా ఈజీగా ఎలా చేయాలో నేను చెప్తాను ఇప్పుడు. సో ఈ స్ట్రింగ్ ఒక ఎండ్ తీసుకొని కరెక్ట్ గా టైట్ గా పట్టుకొని టేబుల్ కి ఒక ఎండ్ కి పెట్టుకోండి. నేను అక్కడ మీకు చూపిస్తున్నట్టు. ఇంకొక ఎండ్ సైడ్ మనం ఇందాక కట్ చేసిన పీసెస్ లో ఏదైనా పీస్ ఉంటే ఆర్ మీకు ఇంట్లో ఏదైనా అవైలబుల్ గా ఉంటే మార్క్ చేసుకున్నా సరిపోతుంది. ఇంకొక ఎండ్ కి మార్క్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ కట్ చేసింది ఉంది కదా, దాన్ని ఇక్కడ ఒక స్టిక్కర్ లాగా పెట్టుకుంటున్నా. నాకు పెన్సిల్ తో దేంతో గీసినా అది మళ్ళీ వెతకాల్సి వస్తుంది ఆ బ్లాక్ టేబుల్ ఉండేసరికి. సో నేను అందుకని అది అక్కడ అట్లా స్టిక్ చేసుకుంటున్నా ఎంత ఉందో. సో ఇది 26 ఉంది కాబట్టి
26 ఎక్కడ వరకు అయితే వస్తుందో ఆ కార్నర్ నుంచి అక్కడ వరకు పెట్టుకుంటున్నా. నాకు ఇది 26 కాకుండా 14 కావాలి, 18 కావాలి. మీకు అంతకంటే చిన్నది కావాలనుకుంటే కార్నర్ నుంచి ఎన్ని సెంటీమీటర్స్ ఉంటాయో అది తీసుకొని ఆ ప్లేసెస్ లో ఒకటి స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. సో దారంతో మెజర్ చేసేటప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి ఎక్కడ వరకు అయితే మనం స్టిక్కర్ పెట్టామో అక్కడ నుంచి ఇక్కడికి ఈజీగా మనకు లెంత్ పట్టుకోవడానికి ఈజీ అయిపోతుంది. ఫస్ట్ ఇలా దారం తీసుకొని ఏదో ఒక లెంత్ వరకు తీసుకొని ఆ దారం ఇంకొక వరుసతో అనాలి కిందికి. అప్పుడు మనకు 2 లైన్స్ అయితే ఇప్పుడు 26 సెంటీమీటర్స్ 2 లైన్స్ తీసుకుంటున్నా నేను. 2 లైన్స్ తీసుకొని కొంచెం ఇట్లా ట్విస్ట్ చేయండి దాన్ని. అట్లా తిప్పితే అప్పుడు మనకి అదొక స్ట్రైట్ లైన్ లాగా ఉంటది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక్కటే పెట్టామనుకోండి, ఒక్కటి కూడా పెట్టొచ్చు కానీ అది చాలా థిన్ అయిపోతుంది. ఇదే లైట్ వెయిట్ అంటే ఇంకా ఒక్కటే వరుసతో చేసామనుకోండి ఉండదు. అందుకు నేను 2 వరుసలు తీసుకొని దాన్ని కొంచెం ఇట్లా తిప్పినట్టు చేస్తున్నా, ట్విస్ట్ చేస్తున్నా. అప్పుడు అది కొంచెం థిక్ గా ఉన్న లైన్ లాగా కనిపిస్తుంది. సపోజ్ ఇప్పుడు ఒక స్ట్రింగ్ ఉంది అనుకోండి, ఈ ఒక్క స్ట్రింగ్ 26 సెంటీమీటర్స్ ది. దీనికి 9 సర్కిల్స్ కావాలి. మనం ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ 2 సైడ్ సర్కిల్స్ ఉంచుతున్నాం కదా, అంటే ఫ్రంట్ కో సర్కిల్ బ్యాక్ కో సర్కిల్ వేస్తున్నాం కాబట్టి 9 అంటే 9 × 2 అటు సైడ్ ఇటు సైడ్ వేస్తున్నాం కాబట్టి 9 × 2 18 సర్కిల్స్ అయితే టోటల్ గా మనం కట్ చేసిన 18 సర్కిల్స్ కి ఒక్క స్ట్రింగ్ ఫామ్ అవుతుంది. మీరు ఎన్ని స్ట్రింగ్స్ కావాలనుకుంటే అన్ని స్ట్రింగ్స్ రెడీ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ ఒకదానికి మాత్రం 18 పడుతున్నాయి. అట్లానే ఇది ఎక్కువ అవుతున్నాయి అనుకుంటే ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి కదా, 26 కాకుండా 14, 18 కూడా ఉన్నాయి కదా నాకు లెంత్ స్ట్రింగ్ ది. దానికి 6 సర్కిల్స్ అయితే అంటే అటు సైడ్ ఇటు సైడ్ కలిపి 12 సర్కిల్స్. ఇంకా చిన్న దానికేమో 10 సర్కిల్స్. అట్లా అంటే 5 సర్కిల్స్ వేస్తాం, ఫ్రంట్ అండ్ బ్యాక్ కలిపి 10 సర్కిల్స్. అట్లా ఇంకా కొన్నిటికైతే అట్లా సైజ్ ని బట్టి సర్కిల్స్ ఎన్ని సర్కిల్స్ పెట్టాలనేది కౌంట్ డిక్రీజ్ అవుతూ ఉంటది. ఇప్పుడు అన్ని సర్కిల్స్ కి బ్యాక్ సైడ్ వైట్ పేపర్ ఉంటది కదా, నేను ఒక్కదాన్ని మాత్రమే తీస్తున్నా. ఎందుకంటే నాకు థిక్నెస్ ఎక్కువ కావాలి. 2 సర్కిల్స్ వి తీసాను అనుకోండి వైట్ పేపర్, ఇది సన్నగా అయిపోతుంది, గ్లిటర్ పేపర్ అది సన్నగా అయిపోతుంది. అందుకని నేను ఒక్కదాన్ని తీసి ఇంకొక దాన్ని అలాగే ఉంచుతున్నా. సో అప్పుడు గ్లిటర్ పేపర్, ఆ మధ్యలో ఉండే వైట్ పేపర్, ఇంకో బ్యాక్ సైడ్ అతికేసే గ్లిటర్ పేపర్ మొత్తం కలిపి కొంచెం థిక్ గా వస్తుంది కదా. మీకు ఇంట్లో కూడా కష్టం అనుకుంటే గ్లూ ఉంటది కదా, గ్లూ గన్ తీసుకొని అసలు పీలే చేయకుండా డైరెక్ట్ గా స్టిక్ చేసేయండి, అది మీ ఇష్టం. నేనైతే ఒక్కదాన్ని మాత్రం స్టిక్కర్ తీసేసి ఇంకొక దాన్ని అలాగే ఉంచి స్టిక్ చేస్తున్నా. 2 సర్కిల్స్ ని ఒక సర్కిల్ లాగా చేస్తున్నా. అట్లా మీకు ఎన్ని సర్కిల్స్ కావాలంటే అన్ని సర్కిల్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ సర్కిల్స్ ఒకదానికొకటి స్టిక్ చేసిన తర్వాత ఈ థ్రెడ్ ని అక్కడ నుంచి ఇక్కడ వరకు పట్టుకొని ఏ సర్కిల్ అయితే మనం తీయలేదో అది ఈజీగా వెళ్ళిపోతుంది ఇట్లా పీల్ చేస్తుంటే. సో దాన్ని పీల్ చేసి ఈ దారం దాని మధ్యలో వచ్చేలాగా స్టిక్ చేసుకోవాలి, అంతే ఈజీగా. ఇట్లా పీల్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. అట్లా మీకు ఒక దారం ఎంత లెంత్ ఉందో ఒక స్ట్రింగ్ కి ఎన్ని సర్కిల్స్ కావాలి అన్ని సర్కిల్స్ స్టిక్ చేసుకోవాలి, అంతే ఈజీగా మన స్ట్రింగ్స్ అనేవి అయిపోతాయి. ఇట్లా ఎన్ని స్ట్రింగ్స్ కావాలనుకుంటే అన్ని స్ట్రింగ్స్ మనం రెడీ చేసుకోవచ్చు. సో నేను ఇట్లా స్ట్రింగ్స్ అన్ని తయారు చేసిన తర్వాత ఈ సర్కిల్స్ ఇట్లా ఒకదానిపైన ఒకటి పెట్టాల్సింది. నేనేం చేశానంటే టైం అయిపోతుంది తొందరగా అవ్వాలని చెప్పి లైన్ గా పెట్టేశాను ఒకటి. సో అవన్నీ తీసి నా హ్యాండ్ లో పట్టుకునేటప్పుడు అవి లైట్ వెయిట్ ఉండడం వల్ల గాలికి ఇట్లా తిరిగిపోయినాయి. అందుకు ఒకదానికొకటి అట్లా చిక్కుముడి లాగా అయిపోయింది. అది నేను తీయొచ్చు కానీ అప్పటికి నాకు చాలా లేట్ అయిపోయింది. నేను ఇంకా వేరే కేక్ ప్రిపరేషన్స్ లో ఉన్నాను, అందుకని అది అట్లా ఫ్లాప్ అయింది. మీకు నచ్చి ఉంటే ఇట్లా సర్కిల్స్ ఒకదానిపైన ఒకటి పెట్టి ఒక్కొక్క స్ట్రింగ్ ని సపరేట్ గా ఉంచండి. నేను చేసినట్టు అన్ని ఒకేసారి పట్టుకున్నారనుకోండి చిక్కుముడి పడిపోతుంది. దారం కదా, ఇది లైట్ వెయిట్ ఉండడం వల్ల గాలికి ఈజీగా తిరిగిపోతుంది. ఐ హోప్ నా మిస్టేక్ వల్ల మీరు ఎంతో కొంత నేర్చుకున్నారు అనుకుంటున్నాను. నేను ఇది పెట్టడానికి రీజన్ ఏంటంటే అట్లీస్ట్ నా వీడియో చూసి ఇది రెడీ చేసుకునే వాళ్ళు నేను చేసిన మిస్టేక్ చేయకుండా ఉంటారని. లో బడ్జెట్ లో ఇట్లా ఈజీగా డెకరేట్ చేసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. నేను మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. మీకు నచ్చి ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.